ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని బూర్గంపాడు మండలం సారపాకలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సంతోష్ వారి సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా భద్రాచలం నుంచి సారపాక వైపు వేగంగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 196 కేజీల గంజాయి లభ్యమైనట్లు సిఐ నాగరాజు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మినీ లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి మినీ లారీని సీజ్ చేసి 196 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లభ్యమైన గంజాయి విలువ 39,34,000 ఉంటుందని చెప్పి సిఐ తెలిపారు. సుమారు 8 గంటల సమయంలో బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ తన సిబ్బందితో కలిసి సారపాక బీపీఎల్ స్కూల్ దగ్గర వాహనాలు తనిఖీ చేయుచుండగా భద్రాచలం వైపు నుంచి వస్తున్న ఐచర్ వెహికల్ అతివేగంగా రావడంతో అనుమానంతో అటు వెహికల్ ఆపి తనిఖీ చేయగా దాంట్లో 196 కిలోల గాంజాను పట్టుకోవడం జరిగింది. అటు వెహికల్లో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు షేక్ అల్తాఫ్ మరియు షేక్ ఖలీల్ను అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఆంధ్రప్రదేశ్ అరకు అటవీ ప్రాంతం నుంచి గాంజాను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన నాందేడ్ తరలిస్తున్నారని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. దీనికి సహకరించిన అరకు చెందిన గురు మరియు ఈ గాంజాను తీసుకురావడానికి వీళ్ళకు పంపించిన షేక్ ఆజాద్ మరియు ఈ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో షేక్ సయ్యద్ ఖాదర్ అలీని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. వీరి వద్ద నుండి 196 కిలోల గాంజా మరియు ఐచర్ వెహికల్ 2 సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.